హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ధన్వితాస్ ఛానల్ ధన్వి. ఈ రోజు ఈ వీడియోలో మనం చిన్నపిల్లలకి హెయిర్ కోంబ్ ఎలా చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలాంటి కోంబ్ వాడాలి, ఎలా సేఫ్ గా కోంబ్ చేయాలి, ప్లస్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ అన్ని కూడా మనం క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ మనం తెలుసుకుందాం అసలు చిన్నపిల్లలకి తల దువ్వొచ్చా లేదా అని. పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ స్కాల్ప్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి వెంటనే మనం దువ్వకూడదు, కానీ కొన్ని రోజులు వెయిట్ చేసి అయితే దువ్వాలి. అయితే ఎప్పటి నుంచి దువ్వాలి? ఫస్ట్ 1 మంత్ కూడా మనం అసలు దువ్వెన అనేది స్కాల్ప్ మీద పెట్టకూడదు, చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి. 1 మంత్ తర్వాత బేబీస్ కోసమే తయారు చేసిన స్పెషల్ కోమ్స్ ఉంటాయి, అవి మనం తీసుకుంటే అవి చాలా స్మూత్ గా ఉంటాయి కాబట్టి బ్యాక్ సైడ్ అది మనం ఈజీగా దువ్వుకోవచ్చు. కానీ ముందు పాటలో మాత్రం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దువ్వాలి. దువ్వడం మాత్రమే కాదు, చెయ్యి వేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు కూడా తల ముందు భాగంలో ఆయుష్ పట్టు ఉంటుంది కాబట్టి అక్కడ మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా దువ్వాలన్నమాట. అసలు ఎందుకు దువ్వడం అవసరమా? చిన్నపిల్లలకి ఏం పెద్ద హెయిర్ ఉండదు కదా అని అనుకుంటాం కదా, కానీ నిజానికి దువ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకి స్టార్టింగ్ లో మనం అసలు దువ్వకుండా ఉండటం వల్ల అది రింగుల జుట్టులాగా ఫామ్ అవుతుంది అనమాట, వేవీగా ఉంటుంది. ఈ టైంలో అసలు దువ్వకపోవడం వల్ల చిన్న చిన్న చిక్కులు పడిపోయి అది డ్యామేజ్ కూడా అయిపోతుంది కాబట్టి దాన్ని నెమ్మదిగా మనం రిమూవ్ చేయడం చాలా మంచిది. స్మూత్ గా ఉన్న దువ్విని తీసుకొని దువ్వటం వల్ల వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవటం వల్ల హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది అండ్ స్కాల్ప్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇది ఇండైరెక్ట్ గా మసాజ్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలకి పేరు పెట్టినప్పుడు లేదంటే అన్నప్రాసన చేసినప్పుడు అందరూ అక్షంతలు వేస్తూ ఉంటారు కదా, హెయిర్ మీద ఈ పసుపు అక్షంతలు పేరుకుపోవడం వల్ల అది నెమ్మదిగా డాండ్రఫ్ లాగా ఫ్లేకీగా తయారైపోతుంది. అది చాలా జాగ్రత్తగా స్నానం చేసినప్పుడు నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి. ఒక 1 వీక్ అలా ఉంచేసినట్లయితే కనుక అదే కంటిన్యూ అయిపోతుంది, అది చాలా గట్టిగా అయిపోతుంది, మనం తీయలేము. అందువల్ల ఇమీడియట్ గా ఒక నెక్స్ట్ 1 డే 2 డేస్ లోనే అది రిమూవ్ చేసుకుంటే అది గట్టిగా అయిపోకుండా సింపుల్ గా పోతుంది, స్నానం చేసినప్పుడే పోతుంది అనమాట. ధన్వితకి కూడా పేరు పెట్టినప్పుడు అక్షంతలు వేస్తారు కదా, ఆ అక్షంతలో కొంచెం కుంకుమ కూడా కలిసిపోయి ఇంకా స్కాల్ప్ అంతా చాలా గట్టిగా అయిపోయింది అనమాట. ఆ పైన ఫ్లేకీగా ఒక 1 నెల రోజుల వరకు ఆ ఫ్లేక్స్ లాగా వస్తూనే ఉందన్నమాట. పాపకు మేము 6 మంత్స్ వరకు దువ్వలేదు, ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి తెలియదు అనమాట. ఎవరో దువ్వకూడదని సజెస్ట్ చేశారే తప్ప దువ్వేయాలి అని చెప్పలేదు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఈ మంత్ దువ్వాలి ఈ మంత్ దువ్వకూడదని కొన్ని చెప్తారు కదా ముహూర్తాలు, సో దాన్ని బట్టి కూడా దువ్వడం మానేసాం అనమాట. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, పాపకు దువ్వటమే మంచిది, కాకపోతే స్మూత్ గా దువ్వాలి అని. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఒక బేబీ కోమ్ తీసుకొని దువ్వుతున్నాము. చిన్న జడ కూడా పిలకలాగా వేస్తున్నాం అనమాట. అది టైట్ గా వేయకుండా చాలా లూజ్ గా వేయాలన్నమాట, మళ్ళీ హెయిర్ ఎక్కువగా లాగినట్టు కూడా అవ్వకూడదు. మంచిది కదా అని మరీ ఎక్కువగా దువ్వేయాల్సిన అవసరం లేదు, రోజుకు ఒకసారి దువ్వుతే సరిపోతుంది అంతే. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసింటే చాలా థ్యాంక్స్ అండి. ఒక లైక్ కూడా కొట్టండి, కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ తో వీడియో చేయాలనుకుంటే అది కూడా సజెస్ట్ చేయండి, మాకు చాలా హెల్ప్ అవుతుంది.